కాబట్టి నకృతం దైవ సంఘైశ్చ, దేవతలెవరూ దాన్ని అలా తయారు చేయలేదు, అలా నిలబడమని అడగలేదు. నకృతం విశ్వకర్మ, విశ్వకర్మ దాన్ని చెక్కలేదు. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి లేడు. ఆయనండి అంత అద్భుతమైనటువంటి మూర్తిని చెక్కాడు అంటారేమో. నకృతం విశ్వకర్మ, విశ్వకర్మ దాన్ని చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, అది విగ్రహాలు మీరు అనుకుంటున్నారేమో, కాదు. స్వేచ్ఛయ స్వయిచ్ఛ, తన కోర్కెను అనుసరించి తాను క్రీడిస్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు. ఇచ్ఛారూపం విరాజిత, తన ఇష్టం వచ్చిన రూపాన్ని పొందుతూనే ఉంటాడు. అలా ఉన్నట్టుంటాడు, మీ పక్కనే ఉంటాడు ఎవరి రూపం, అలా ఉన్నట్టుంటాడు. మీకు ఉపకారం చేయడానికి, మిమ్మల్ని ఆదరించడానికి ఎవరిలోనో ప్రవేశించి మీ చెంతకొస్తాడు. శంఖచక్ర గదాపద్మలను పట్టుకుని వస్తాడని మీరు అనుకోకండి. మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు అలా వస్తాడు, ప్రవేశిస్తాడు. అందుకే వ్యాసుడు చెప్పాడు ఆ హృదయాన్ని, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత.